హాయ్ వ్యూయర్స్, రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో అన్నం చపాతీ కాకుండా వెరైటీ ఫుడ్ పెడితేనే ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు కదా. సో అందుకే ఇప్పుడు మీకు ఒక కొత్త వెరైటీ ఉప్మా రవ్వతో ఉప్మా, ఇంకా రవ్వ దోశ ఎక్కువగా చేస్తాం. నేనైతే సజ్జప్పలు కూడా అప్పుడప్పుడు చేస్తా. ఆ వీడియో బ్రేక్ఫాస్ట్ ప్లేలిస్ట్లో ఉంది. ఇప్పుడు కూడా నేను ఉప్మా రవ్వతో స్పెషల్ డిష్ చేశాను, అది సూజీ బాల్స్. చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేయచ్చు. ఫస్ట్ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నీళ్ళు, అంటే నేను ఇక్కడ 3 కప్స్ వాటర్ 3 కప్స్ రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 కప్స్ వాటర్ ప్యాన్లో వేసి కొద్దిగా సాల్ట్, అంటే తగినంత సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యి మరుగుతూ ఉన్నప్పుడు రవ్వని, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, సెమోలినా, ఇది ఏదైనా అనొచ్చు దాన్ని. సో ఈ రవ్వని అందులో యాడ్ చేసి బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ దగ్గరకు వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇలా 5 మినిట్స్లో రవ్వ ఉడికి మెత్తబడి దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. కాసేపు అయ్యాక రవ్వ చల్లారుతుంది. అప్పుడు మూత తీసి రవ్వని నీట్ చేయాలి. బాగా ఎంత వీలైతే అంత బాగా పిసుక్కోవాలి. కాస్త ఆయిల్ రాసుకొని, చేతికి ఆయిల్ రాసుకొని మంచిగా పిసుక్కోవాలి. రవ్వని ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా స్మూత్ అవుతుంది. ఆ స్మూత్ అయిన రవ్వని చిన్న చిన్న ఉండలుగా, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. కాస్త చేతికి, 2 చేతులకి నూనె రాసుకొని కొద్ది కొద్దిగా రవ్వ తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న రవ్వ అంతా కూడా చిన్న చిన్న బాల్స్లా, మొత్తం అన్ని బాల్స్లా చేసేసుకోవాలి. చూడండి, రవ్వ బాల్స్ వైట్గా సాఫ్ట్గా చూడటానికి బాగున్నాయి. ఇలా సాల్ట్ వేసి ఉన్నాయి. రవ్వ ఉడికింది కాబట్టి మనం అలాగే కూడా తినాలనిపిస్తుంది. కానీ ఇలా ప్లెయిన్గా ఉన్న ఈ ఉండల్ని ఎక్కువగా తినలేం. 1 2 తింటాం. ఎందుకంటే మన నాలుకకు మంచి టేస్ట్ కావాలి, మన బాడీకి న్యూట్రియంట్స్ కావాలి. సో అందుకే ఈ రవ్వ ఉండల్ని ఫ్రై చేస్తున్నా. రవ్వ ఉండల్ని ఫ్రై చేసుకోవడానికి పొయ్యి ఆన్ చేసి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి దాంట్లో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి కాస్త ఫ్రై చేసి కలుపుతూ ఆ తర్వాత తరిగి పెట్టుకున్న, గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఈ క్యారెట్తో పాటు మీకు తినాలనిపిస్తే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, టమాటా, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. సో వాటి తర్వాత కాస్త కారము, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా కానీ, గరం మసాలా కానీ, పావుబాజీ మసాలా కానీ వేసుకోవాలి. ఏదైనా మీకు నచ్చిన మసాలా, దానితో పాటు కొంచెం ధనియాల పొడి, అది కూడా వేసుకున్న తర్వాత క్యారెట్ బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఉడకాలి, పచ్చివాసన పోయి క్యారెట్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న సూజీ బాల్స్ వేసి స్లోగా ఆ మసాలా, క్యారెట్ తురుము అంతా కూడా బాల్స్కి పట్టే విధంగా మంచిగా మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ సూజీ బాల్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో ఇలా రవ్వ ఉండలు, సూజీ బాల్స్ వేడివేడిగా రెడీ అయిపోయాయి. వీటిని ఇలాగే వేడివేడిగా తినొచ్చు, లేదంటే టమాటా పచ్చడి కానీ, గ్రీన్ చట్నీ కానీ, ఏదైనా గ్రీన్ చట్నీ కానీ, లేదంటే టమాటా సాస్, ఏదైనా సాస్ కానీ పెట్టుకొని తినొచ్చు. ఈ సూజీ బాల్స్ టేస్ట్ అయితే సూపర్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, యమ్మీగా ఉంది. ఈ సరికొత్త సూజీ బాల్స్ రెసిపీ బాగుంటే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.